శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మమతలు అనుబంధాలు. యశోద పులగుర్త గారు రచించారు. కథ విందాము. అప్పుడే అమెరికాలోని చిన్న కూతురు నిత్య ఫోన్ చేసి మాట్లాడింది తన తల్లితో. కూతురు చెప్పిన విషయం విని ఆనందం పట్టలేకపోతుంది అనురాధ. పెళ్లి చేసి 6 నెలలు అయ్యింది కూతురికి. అప్పుడే శుభవార్త అందించింది. జస్ట్ కన్ఫామ్ అయ్యింది మమ్మీ, 2వ నెల అంటూ దేనికో గునిసింది. మమ్మీ, నాకైతే ఇష్టం లేదు ఇంత ఎర్లీగా. మరేమో రాజేష్కి తనకేమీ అభ్యంతరం లేదంటున్నాడు. టర్మినేట్ చేయించుకుందామని అనుకుంటున్నాను. ఈ మాట వినగానే అనురాధ కోప్పడింది. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు నిత్య. అంత తొందరగా వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇప్పుడు టర్మినేట్ అన్న మాట అనకు, చంపేస్తాను అని కోప్పడింది. మీ అత్తగారికి ఫోన్ చేసి చెప్పావా అనగానే, లేదు మమ్మీ, రాజేష్ చెప్పి ఉండవచ్చు. ఒక క్షణం మమ్మీ, ఏదో ఫోన్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతానని బాయ్ చెప్పింది నిత్య. నిత్య చెప్పిన వార్త సంతోషంగా ఉంది, కానీ పెద్ద కూతురు నవ్య నిన్ననే ఫోన్ చేసి చెప్పింది, మమ్మీ నాకు 2వ నెల కన్ఫర్మ్ చేసింది డాక్టర్ అని. పెద్ద కూతురికి 2nd డెలివరీ. అది తన భర్త 3 ఏళ్ల కొడుకు పూణేలో ఉంటారు. దాని అత్తగారు మామగారు రాజమండ్రిలో వారి సొంత ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అనురాధకి పచ్చి విలక్కాయ గొంతుకలో పడినట్లయింది. చిన్న కూతురి డెలివరీకి తను వెళ్ళట్లేదు. పెద్ద కూతురి అత్తగారికి పాపం కీళ్ళ నొప్పులు, లేచి పని చేసుకోలేదు. రాజమండ్రి కాబట్టి పని మనిషి సాయంతో ఏదో సర్దుకుపోతుంది ఆవిడ. కోడలి డెలివరీకి ఆవిడ ఏమీ చెయ్యలేదు. తన అవసరం పెద్ద కూతురికి ఉంది, అలా అని నిత్యకు లేదా అని కాదు. నిత్య అత్తగారు ఆరోగ్యవంతురాలే. ఒక్క 6 నెలలు ఆవిడ అమెరికా వెళ్ళి నిత్యకు డెలివరీ అది చూసుకుంటే 6 నెలల తర్వాత తను వెళ్తుంది. ఏది ఏమైనా ఈ శుభవార్తను నిత్య అత్తగారితో చెప్పినట్లు ఉంటుంది. చూచాయగా ఇక్కడ తన పరిస్థితి ఏమిటో వివరించినట్లుగానూ ఉంటుందని ఆవిడకు ఫోన్ చేసింది. వారి ల్యాండ్ లైన్కు చేయగానే నిత్య మామగారు ఫోన్ తీశారు. ఆయన గొంతు వినగానే, నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? వదిన గారు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తూనే, మీరు తొందరలో తాతగారు అవుతున్నందుకు కంగ్రాట్స్ అన్నయ్య గారు అనగానే, అవునమ్మా, మా రాజేష్ చెప్పినప్పటి నుండి చాలా ఆనందంగా ఉంది. మీ వదిన అయితే నిన్న స్వీట్స్ తయారు చేసి చుట్టుపక్కల వారికి పంచిందని, ఉండమ్మా మీ వదినతో మాట్లాడమని ఫోను ఆయన భార్యకు ఇచ్చారు. అవతల నుండి హలో వదిన గారు అన్న పలకరింపుకు ఇక్కడ అనురాధ నమస్తే వదిన గారు అని చెబుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు. నిన్న వాళ్ళ అబ్బాయి చెప్పగానే ఆనందం పట్టలేకపోయానని చెప్పారు పద్మగారు. ఆ వదిన, మీకు మరో శుభవార్త, మా పెద్దమ్మాయి కూడా కన్సీవ్ అయిందని చెబుతూ 2వ నెల అంటూ అక్కా చెల్లెళ్ళిద్దరూ ముందరే అనుకొని ప్లాన్ చేసుకున్నారేమో అనుకుంటూ నవ్వుకున్నారు. ఈలోగా అనురాధ చూచాయక తన పరిస్థితి వివరించింది. అయ్యో వదిన, ఈ విషయానికి ఏమీ కంగారు పడకండి. మనలో మనకేమిటి, సర్దుకుందాం. మీరు టెన్షన్ పడకుండా మీ పెద్దమ్మాయి డెలివరీ చూసుకోండి. మేము మా కోడలి డెలివరీకి వెళ్తామని ధైర్యం చెప్పేసరికి అమ్మయ్య అనుకొని తేలికగా నిట్టూర్చింది. ఎంత సౌమ్యంగా మాట్లాడతారు నిత్య అత్తగారు. నిత్య అదృష్టవంతురాలని మురిసిపోయింది. నిత్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నిత్య బోల్డ్ అన్ని కండిషన్లు పెట్టింది. తను చేసుకోబోయే అబ్బాయి అందం, చదువు, ఉద్యోగం సరే, చివరకు తమ అత్తమామలు ఎలా ఉండాలో కూడా చెబుతూ వాళ్ళు నేను అనుకున్నట్లుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని హఠం వేసింది. అత్తగారు మామగారు కూడా సిటీ కల్చర్లో పుట్టి పెరిగిన వారై ఉండాలని, ఆంధ్ర వైపు పల్లెటూరులో ఉన్నవారైతే చేసుకోనని, అక్కడ ఉన్నవాళ్ళు చాదస్తంగా ఉంటారని, అతి చనువు ప్రదర్శిస్తూ అన్ని విషయాలలో కలుగ చేసుకుంటారని, అలా తనకు ఇష్టం లేదని, రిజర్వ్డ్ నేచర్ కలిగి ఉండాలని, కల్చర్డ్గా ప్రవర్తించాలని. ఈ విషయం విని తను నిత్య నాన్నగారు దానికి అర్థమయ్యేలా చెప్పాం. ఏం, అక్కడ ఉంటున్న వాళ్ళు మనుషులు కారా? మేము కూడా అక్కడే పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా సిటీ వచ్చామని. మీరు మరీ చాదస్తంగా ఉండరు కదా, మమ్మల్ని స్వేచ్ఛగా పెంచారు కదా అంటూ
ఏదో వాదించబోయింది. కాదని సర్ది చెప్పాం. ఎక్కడ పుట్టి పెరిగినా మంచి కుటుంబమా కాదా అన్నది ముఖ్యం. కేవలం పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రమే నీ కుటుంబం కాదు, అతని తల్లిదండ్రులు కూడా నీకు ముఖ్యం, గౌరవించాలని. మొత్తానికి అది కోరుకున్నట్లుగా చక్కని చదువు, అందం, ఉద్యోగం ఉన్న అబ్బాయి దొరికినా వాళ్ళది పల్లెటూరు అయినా మంచివారు, మంచి కుటుంబమని నచ్చజెప్పి ఒప్పించాం. వాళ్ళు మాతో ఉండరుగా, ఎప్పుడైనా వెకేషన్కు వచ్చినప్పుడే కదా, చూద్దాంలే అనుకుంటూ నిత్య పెళ్ళికి ఒప్పుకుంది. పెళ్ళి అయిన 10 రోజులకే తన భర్తతో అమెరికా వెళ్ళిపోయింది కాబట్టి అత్తవారింట ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేకపోయింది. మర్నాడు తనే కూతురికి ఫోన్ చేసింది. మీ అత్తగారితో తరచుగా మాట్లాడుతున్నావా నిత్య అంటూ. నేను ప్రత్యేకంగా మాట్లాడను మమ్మీ, కానీ రాజేష్ మాట్లాడేటప్పుడు అమ్మ మాట్లాడుతుందంట నీతో అని ఇస్తాడు మమ్మీ. నిన్న ఆవిడ మాట్లాడుతూ ఆరోగ్యం జాగ్రత్త అని, టైంకు తినమని, పళ్ళు తినమని, పాలు తాగమని, ఓ గాడ్ ఏవేవో జాగ్రత్తలు. బోర్ కొట్టింది మమ్మీ. అసలుకే ఆంధ్ర వైపు పల్లెటూర్లలో ఇదేదో అతిపెద్ద విశేషం అన్నట్లుగా మాట్లాడేస్తారు కదూ. అలా అనకూడదు నిత్య, ఎంత మంచి ఆవిడ మీ అత్తగారు. నీ మీద కన్సర్న్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు. దాన్ని చాదస్తంగా కొట్టిపడేయటం చాలా తప్పు నిత్య. అయినా అదేమిటి నిత్య, రాజేష్ మాట్లాడుతున్నప్పుడే నీవు మాట్లాడతావా? మామూలుగా నీ అంతటా నీవు ఫోన్ చేసి మీ అత్తయ్య మామయ్యతో ఎందుకు మాట్లాడవు? నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తావు, ఒక్కొక్కసారి రోజుకు 2-3 సార్లు కూడా మాట్లాడతావు. ఆవిడతో రోజు మాట్లాడకపోయినా 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ కలివిడిగా కలుపుగోలుతనంగా మాట్లాడుతుంటే ఎంత ఆనందపడతారు. పాపం కొడుకు కోడలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళిద్దరూ ఎక్కడో పల్లెటూరులో. నీ పలకరింపులు వారికి ఒంటరిగా ఉన్నామని ఆలోచన లేకుండా చేస్తుంది. వింటున్నావా నిత్య? ఏంటి మమ్మీ ప్రొద్దుటే లెక్చర్లు? నేను ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నీవే చెప్పాలా? సరేలే నిత్య, పిల్లలకు తెలియకపోతే తల్లిదండ్రులు నచ్చజెబుతారు. పోను పోను నీకు అర్థమవుతుందిలే. నిన్న మీ అత్తగారితో చెప్పాను, పురిటికి అమెరికా నేను వెళ్ళటం కుదిరేలా లేదని. అదేమిటి మమ్మీ, నీవు రావా అయితే? అయ్యో అది కాదే చెప్పబోతున్నాను. మీ అత్తగారికి కీళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయట. మోకాలి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందట. వైజాగ్లో ఆవిడ చెల్లెలు ఉన్నారుగా, ఆవిడ సహాయం చేస్తానని వైజాగ్లో చేయించుకోమంటున్నారట. మరి నేను అక్క దగ్గర ఉండాలి కదా నిత్య, ఇద్దరికీ ఒకేసారి. ఏం చెయ్యాలరా దేవుడా అనుకుంటే, పాపం మీ అత్తగారు ఆ విషయం గురించి ఆలోచించకండి, మా కోడలి పురుడు విషయం నేను చూసుకుంటానని మాట ఇచ్చారు. ఎంత మంచి ఆవిడ నిజంగా. మమ్మీ, ఆవిడ ఎంత మంచి ఆవిడ అని నిన్ను నేను రేటింగ్ అడిగినప్పుడు నీవు చెబుదువు గాని, సందర్భం వచ్చినప్పుడల్లా నాకు ఆవిడ మంచితనం గురించి తెలిసేలా చెయ్యాలనే ఆతృత కనిపిస్తుంది నీ మాటల్లో. అయితే నీవు నా డెలివరీకి రాలేవు. నేను ఆ పల్లెటూరి చాదస్తాలన్నింటినీ భరిస్తూ మా అత్తగారి చేత సేవ చేయించుకోమనేగా నీ మాటలకు అర్థం. ఇన్ని సంవత్సరాల నుండి పల్లెటూరులో ఉంటున్నవారు ఒక్కసారి అమెరికా రావటం, అది నా డెలివరీకి. ఇక్కడ పద్ధతులు, వాతావరణానికి అలవాటు పడటం. బాబోయ్, ప్రతిదీ నేను వాళ్లకు చెబుతూ దగ్గరుండి అన్నీ అది ఇలా ఇది అలా అని చెబుతూ ఉండాలి. నేను వచ్చిన అంతే కదా నిత్య. మమ్మీ, నీవు అలా కాదు, చదువుకున్న దానివి. ఒకసారి చెబితే అల్లుకుపోతావు. ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలవు. టెక్నాలజీని తొందరగా గ్రాప్స్ చేయగలవు. అందరూ నీలా చెయ్యలేరు కదా మమ్మీ. సరే నిత్య, నీకు మీ అత్తగారితో గడిపింది లేదు ఇంతవరకు. ఆవిడ కూడా బాగా చేయగలరు. ఆవిడ మాటల్లో ఇదేమీ పెద్ద సమస్య కాదు కదా వదిన గారు అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారు. పోనీ అక్క డెలివరీకి ఆవిడని అటెండ్ అవ్వమని మీ కోడలికి నేనే కావాలట అని చెప్పనా? ఆవిడ దానికి కూడా ఒప్పుకునే మనిషి. మహాతల్లి, ఆ పని చెయ్యకమ్మా. నీవు నీ పెద్ద కూతురికే చెయ్యి. నా సంగతి నీకెందుకు, నా పాటలు నేను పడతానంటూ ఠపీమని ఫోన్ పెట్టేసింది. నిత్య పెంకితనానికి అనురాధ ముసిముసిగా నవ్వుకుంటూ, పెళ్ళి అయ్యి తల్లి కాబోతున్నా దీని పెంకితనం పోలేదు. అల్లుడు కూడా దీన్ని బాగా నెత్తికెక్కించుకుంటున్నాడనుకుంటూ పనిలో పడింది.
ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాలచక్రం ఆగిపోదు. అనురాధ గారి కూతుర్లిద్దరికీ సుఖప్రసవం జరగటం, పెద్ద కూతురికి పాప, చిన్న కూతురికి పండంటి మగబిడ్డ కలగడంతో ఆ కుటుంబాల ఇంట సంబరాలు చోటు చేసుకున్నాయి. ఒకరోజు రాత్రి నిత్య నుండి ఫోను. ఏమిటి నిత్య అనగానే, మమ్మీ నీకు తెలుసా, ఈరోజు మా అత్తగారు బొప్పాయితో కూర చేశారు. మమ్మీ తెలుసా, మదర్కి పాలు బాగా వస్తాయట, నీవు అక్కకు కూడా చేసి పెట్టు అంటూ. మరొక రోజు మా అత్తగారు తెలగపిండట, దానితో కూడా చేశారని, వెల్లుల్లి కారం మంచిదట, భలే ఉంది తెలుసా అని. అలాగే పత్యాలు పొడులు అంటూ స్పెషల్గా చేస్తున్నారు, భలే ఉంటున్నాయి తెలుసా. మా అత్తగారు వండుతుంటుంటేనే మంచి సువాసన వచ్చేస్తున్నాయని ఊరికే గుక్క తిప్పుకోకుండా బోలెడు కబుర్లు. ఒకరోజు అనురాధ అడిగింది నిత్యను, మరి మీ అత్తగారికి అక్కడ అన్నీ అలవాటు అయినాయా, డిష్ వాషర్ మొదలైనవి అని అడగగానే, మా అత్తగారికి ఒకసారే చూపించాను మమ్మీ, తర్వాత నుండి అన్నీ ఆవిడే స్వయంగా చేసుకుంటున్నారు. ప్రొద్దుటే లేచిపోతారు, అన్నీ ఫాస్ట్గా చేసేస్తారు. ఎంతో అలవాటు ఉన్న వ్యక్తిలా ఇంటిని ఎంత నీట్గా ఉంచుతారో తెలుసా. అలాగే బేబీని కూడా, బేబీకి స్నానం కూడా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఆయిల్ మసాజ్ చేస్తూ నెమ్మదిగా భలే చేయిస్తారు. ఇక్కడ ఈ మధ్య అందరూ ఇన్స్టెంట్ పాట్ వాడుతున్నారని అప్పుడెప్పుడో నీకు చెప్పాను గుర్తుందా, కానీ ఎందుకో కొనలేదు. మా అత్తగారు తెప్పించమని చెప్పారు, ఆవిడే మాన్యువల్ చదివి ఉపయోగిస్తున్నారు. వంట చాలా తక్కువ సమయంలో వేడివేడిగా హైజెనిక్గా తినవచ్చు. అమ్మయ్య, నా చిన్న కూతురికి ఒక వ్యక్తి నచ్చారంటే అది మామూలు విషయం కాదు. మా నిత్య కోడిగుడ్డుకి ఈకలు పీకే రకం. శల్య పరీక్షలు చేస్తుంది. దానికి ఒకసారి నచ్చేస్తే నెత్తి మీద పెట్టుకొని అభిమానిస్తుంది. దాని ప్రవర్తన దాని అత్తగారి ముందు ఎలా ఉంటుందో అని చాలా భయపడి దాని అత్తామామలు అమెరికా వెళ్ళేటప్పుడు ఆవిడకు ఫోన్ చేసి మరీ చెప్పాను. నిత్యకి ఇంకా చిన్నతనం వదలలేదని, చిన్న కూతురని కాస్తంత గారాబం చేశామని, ఏదైనా తెలిసి తెలియక మాట్లాడి బాధ పెడితే దాన్ని క్షమించండి అంటూ. దానికి ఆవిడ, రాధగారు, నిత్య మీకెంతో, నాకు అంతకంటే ఎక్కువ. మా కోడలు మా ఇంటి పిల్ల. మీ అమ్మాయి మమ్ములను బాధ పెట్టేలా మాట్లాడే సందర్భమే రాదు. చిన్నపిల్లలు పొరపాటు చేస్తే దానికి వాళ్ళంతటా వాళ్ళే గ్రహించి మరోసారి ఆ పొరపాటు చెయ్యకుండా ప్రవర్తించేలా మనమే ఆ అవకాశాన్ని కల్పిస్తే పోలేదా. మీరు కంగారు పడకండి రాదా అని ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడారో. ఆదివారం మా అల్లుడు అతని తల్లిదండ్రులను ఏదో మాల్కు తీసుకొని వెళ్ళాడని, బేబీకి కాస్త జలుబుగా ఉన్న మూలాన తను వెళ్ళలేదని చెబుతూ నిన్న శనివారం జరిగిన సంఘటన నిత్య చెబుతుంటుంటే దాని మాటల్లో బోల్డంత ఆశ్చర్యం, ఎగ్జైట్మెంటు. నిన్న వాళ్ళ నైబర్ ఒక అమెరికన్ లేడీ బేబీని చూడడానికి వచ్చిందట. నిత్య తన బెడ్రూమ్లో బేబీకి ఫీడ్ చేస్తున్న మూలాన నిత్య అత్తగారు ఆవిడను సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడటం మొదలుపెట్టారట. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా నిత్య బేబీతో రావటం, వాళ్ళ దగ్గర కూర్చొని ఆ మాటలు వినసాగిందట. నిత్య అత్తగారు స్వచ్ఛమైన ఇంగ్లీష్లో ధారాళంగా ఆ అమెరికన్ యువతితో ఇండియాలోని పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారట. డెలివరీ అయిన తర్వాత మాతృత్వం పొందిన స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా మృదువుగా మాట్లాడుతుంటుంటే నిత్య అప్రభృతిరాలైందట. చక్కని ఇంగ్లీష్, తను కూడా మాట్లాడలేని స్వచ్ఛమైన ఇంగ్లీష్, ఒక్క గ్రామర్ మిస్టేక్ లేకుండా. ఆ అమెరికన్ యువతి బేబీని ముద్దాడి బేబీకి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళబోతూ నిత్యతో అందట, యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఏ నైస్ మదర్ ఇల్లా అని. ఆ రోజు రాత్రి నిత్య క్యాజువల్గా రాజేష్ను అడిగిందట, అత్తయ్య గారు ఏం చదువుకున్నారని. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పాడట. ఆశ్చర్యపోయిందట. రాజేష్ అన్నాడట, అమ్మకు సింపుల్గా ఉండటం ఇష్టం. తను యూనివర్సిటీలో టాపర్ అయినా తన చదువు గురించి గొప్పగా ఎవరికీ చెప్పదని. లీడింగ్ న్యూస్ పేపర్లకి, నేషనల్ మ్యాగజైన్స్కి మంచి మంచి ఆర్టికల్స్ వ్రాస్తుందని. స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, స్త్రీల హక్కులు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ ఏదో ఒకటి వ్రాస్తూ ఉంటారని. అన్నీ ల్యాప్టాప్లో టైప్ చేసి
ఆయా పత్రికలకు మ్యాగజైన్స్కు పంపుతారని చెప్పేసరికి నిత్య కళ్ళు వెడల్పు చేసుకుంటూ విందట. ఈ మాట నిత్యకే కాదు, నేను కూడా విని ఆశ్చర్యపోయాను. అంత చదువుకున్న నిత్య అత్తగారు ఎంత నిగర్వి! చూడటానికి అతి సాధారణంగా ఉంటారు. అన్నీ నిండుగా ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందనడానికి నిత్య అత్తగారే ఒక చక్కని ఉదాహరణ. నిత్య అత్తగారు మామగారు వచ్చి 5 నెలలు కాలం గడిచిపోయింది. 6 నెలల తర్వాత ఏమిటి పరిస్థితి అని అనుకుంటున్నారు. నిత్య జాబు ప్రయత్నాలలో కూడా ఉంది. నిత్య రాజేష్ల బేబీ వాళ్ళ బామ్మగారి దగ్గర బాగా అలవాటైంది. ఒకరోజు రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులతో అన్నాడట, మరి మీ ప్రయాణం దగ్గర పడుతుంది కదా, మీరు వెళ్ళిపోతే మా అత్తయ్య గారిని పిలిపించుకోవాలి, ముందరే టికెట్లు అవి చూడాలి అంటూ. దగ్గరే ఉన్న నిత్య గబుక్కున వాళ్ళ అత్తగారి ఒళ్ళోకి దూరి, అత్తయ్య మరో 6 నెలలు ఉండిపోరు అని బ్రతిమలాడిందట. నిత్య కళ్ళల్లో కన్నీరుట. ఈ విషయం నిత్య అత్తగారు అనురాధకు ఫోన్లో చెబుతూ, వదినగారు, అమ్మా ఇంకో 6 నెలలు ఉండిపోవా అని మా రాజేష్ అడిగితే ఒప్పుకునే వాళ్ళం కాదు, కానీ అడిగింది మా నిత్య. నిత్యను బాధ పెట్టలేను, అందుకని మరో 6 నెలలు పొడిగిస్తున్నామని. ఆ మరుసటి రోజు కావాలని అనురాధ కూతురికి ఫోన్ చేస్తూ, నిత్య, నేను రావటం లేదని ఆ రోజు ఏమన్నావో గుర్తు చేసుకో. నీవు నీ పెద్ద కూతురికే చెయ్యి, నా సంగతి నీకెందుకు, నా పాటలు నేను పడతానంటూ కయ్యమన్నావు. ఇప్పుడు నీకు నీ అమ్మ కంటే మీ అత్తగారే కావలసి వచ్చారు, అవునా అనగానే నిత్య, నిజం మమ్మీ, మనిషికి కేవలం ఒక్క చూపుతోనే అంచనా వేయకూడదు. కొంతమంది సింపుల్గా ఉన్న ఎన్నో మంచి గుణాలను, అసాధారణ తెలివితేటలను కలిగి ఉంటారు. సింపుల్గా ఉండటం వారి నైజం, అంతే. నీతో మా అత్తగారి విషయంలో చాలా తేలిక చేసి మాట్లాడాను మమ్మీ. నీవు చెప్పినా నాకు అర్థం కాలేదు, కానీ ఆ వ్యక్తి సాహచర్యంలో నేను ఎన్నో తెలుసుకున్నాను, నేర్చుకున్నాను మమ్మీ అనగానే ఆ తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది. తన చిన్నారి కూతురి విషయంలో ఇంకా నిశ్చింతగా ఉండవచ్చని. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.